ఏపీలో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో జూలై 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 62 లక్షల మంది లబ్ధిదారులతో పాటుగా కొత్తగా స్పౌస్ కేటగిరీ కింద 7,792 మందికి కూడా జూలై 1వ తేదీన పింఛన్లు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న స్పౌస్ పింఛన్లు అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే ఆ పింఛన్ను అతని భార్యకు అందిస్తారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పౌస్ కేటగిరీ కింద వారికి నెలకు 4,000 రూపాయలు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పౌస్ కేటగిరీ కింద రాష్ట్రంలో కొత్తగా 7,792 మందికి పింఛన్లు మంజూరు చేయనున్నట్టు తెలిపింది. అందరితో పాటు వీరికి కూడా జూలై 1వ తేదీ నుంచే పింఛన్ల పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీన అందించే పింఛన్ల కోసం ఇప్పటికే 2,711 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఈ నిధుల ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 62,19,648 మంది పింఛన్దారులు లబ్ధి పొందనున్నట్టు తెలిపారు. ఇక స్పౌస్ కేటగిరీ కింద రాష్ట్రంలోని 7,792 మందికి కొత్త పింఛన్లు అందించేందుకు 3.12 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కేవలం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసమే 68,598.44 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే వితంతు పింఛన్ల మంజూరుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.20 లక్షల మంది ఈ కేటగిరీ కింద అర్హులుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. మరో 2 నెలల్లో వితంతు పింఛన్లు కూడా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.